నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు మన ఇద్దరు అక్కలు ఉన్నారు, మాట్లాడదాం. శ్రవంతి అక్క, లత అక్క, ఇద్దరికి నమస్తే. భారతీయులందరూ కూడా, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూసేటటువంటి ఘట్టం రానే వచ్చేసింది. శోభకృత్ నామ సంవత్సరంలో ఈ జనవరి 22వ తారీఖున రామ మందిరం ఆవిష్కరణ, అలాగే విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతోంది, ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగబోతోంది. చాలా చాలా ఉత్సాహంతో అందరూ కూడా, భారతీయులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆ రోజు విశేషంగా మనం ఏం చేయబోతున్నాం, మన మోదీ గారు ఆల్రెడీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి ఇంటిలో దీపం వెలగాలి, స్వామికి స్వాగత పుష్పాంజలి ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా అది అందాలి అని చెప్పి ఆయన సంకల్పించుకోవటం. ఆయన సంకల్పించుకుంటే ఇంకా తిరుగులేదు. మోదీ గారు అంటే ఆ ప్రేమ అందరికీ ఉంది, ఉండాలి కూడా ఖచ్చితంగా. నరేంద్రుడు, ఇంద్రుడు, నిజంగా దేవేంద్రుడే ఆయన చేత చేయిస్తున్నాడా అని అనిపిస్తుంది. దేవేంద్రుడు పాపం ఎన్నో అపవాదాలు ఉన్నాయి, కానీ మరి నాటకీయంగా ఇవన్నీ లేకపోతే పురాణాలు మనకి ఎలా అందుతాయి? ఎవరో ఒకళ్ళు అవ్వాలి కదా. అలాగే అవుతారేమో దేవేంద్రుడు అని అనిపిస్తుంది. ఎనీవేస్, 22వ తారీఖు అట్టహాసంగా రామ మందిరం ఆవిష్కరణ జరగబోతోంది. కాబట్టి మీరు మన అందరం కూడా కలిసి అద్భుతమైన కార్యక్రమాలు కూడా చేసుకోబోతున్నాం. ఏంటి ఆ కార్యక్రమాలు చెప్పండి. ఆ రోజు చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు సంబరాలు జరుపుకునే రోజు, ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది. ఖచ్చితంగా జనవరి 22, 2024 అనేది అండర్లైన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే శ్రీరామచంద్రుడు మళ్ళీ వచ్చి కూర్చోబోతున్నారు. రామరాజ్యం రాబోతోంది. రామరాజ్యం రాబోతుంది. మరి మనందరం ఏం చేయాలి? శ్రావంతి గారు, ఏం చేద్దాం? స్వామి వారికి అంటే మనం రామాయణము అనగానే బోయవాడిని సైతం, అంటే వేటాడేవాడు కదా బోయవాడు అంటే, అందులో పక్షులను వేటాడేవాడు అంటే అతని మనసు ఎంత కర్కశమైనది అనేది కూడా మనం అనుకోవచ్చు. అలాంటి వాడిని కూడా చక్కగా రామాయణం రాసే విధంగా పురిగొల్పింది రామాయణం. కాబట్టి మనం మొత్తం రామాయణం చదువుకోలేం, కాబట్టి ఆ రోజు నామరామాయణం చదివితే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. అలాగే హనుమాన్ చాలీస, రామరక్ష స్తోత్రము, అన్నిటికంటే కూడా రాముల వారి గురించి, రామనామ విశిష్టత గురించి చెప్పేది విష్ణు సహస్రనామం. మీ కోరిక ప్రకారం. థ్యాంక్ యూ. కాబట్టి ఆ విష్ణు సహస్రనామం కూడా చదవాలి అని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట. అలా కొంచెంగా చేద్దాము అని అనుకున్నది లత గారు పెద్దగా చేద్దాము పెద్దది కదా. పెద్దదంటే శ్రీరామచంద్రుడు వస్తున్నప్పుడు మనం ఎంత సంబరాలు జరుపుకోవచ్చు. అసలు ఎంత చేస్తే సరిపోతుంది ఆ స్వామికి, ఎంత చేసినా తక్కువే. ఎగ్జాక్ట్లీ. అందులో మనము సమకాలీకులము అని చెప్పుకోవడంలో మనకి ఎంతో నిజంగా మనం చాలా అదృష్టం చేసుకున్నాం అని చెప్పుకోవచ్చు. అలాంటిది మనం అంటే రాముల వారికి ఏం చేసాము, ఆయనకి ఏం సేవ చేసాము అంటే ఇది చేసాము అని చెప్పి జీవితాంతం గుర్తుండిపోతుంది. కాబట్టి అలా రాముల వారిని అలంకరించుకొని మనకి అలంకరణ చేసేవాళ్ళు ఉన్నారు. మనం లాస్ట్ టైం రామ కళ్యాణం చేశాం కదా, విజయదశమి రోజు ఆయననే పిలవడం జరుగుతుంది. ఆయనని అలంకరించడం, వివిధ ఆరతులు స్వామి వారికి ఇద్దాం చక్కగా, అమ్మవారికి గాజులు హారతి అని చెప్పి, అలాగే అన్ని కూడా మనం బొట్టు, పసుపు, కుంకుమ తయారయ్యే వస్తువులు అన్ని కలిపి కూడా అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. తమలపాకుల హారతి ఏమో ఆంజనేయ స్వామికి ఇద్దాము. అలాగే రాముల వారికి అందరికి మొత్తం రామ పరివారానికి మాత్రం ముత్యాల హారతి ఇద్దాం. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది శ్రావంతి గారు, చాలా బాగుంది. ఇవన్నీ మనం చేయాలంటే అక్కడ ఒక రామ యాత్ర అనేది జరగాలి, చైత్ర యాత్ర అంటారు కదా, అలాంటి యాత్ర జరగాలి, అలాంటి జన సమూహం రావాలి. దీనికి మనం చేయాలనుకుంటే ఒక పెద్ద వేదిక కావాలి, ఒక స్టేడియం లాంటిది తీసుకొని అక్కడే మనం అందరం కూడా ఒక ఊరేగింపుగా ఒక చైత్ర యాత్ర చేయాలి అనేది నా ఉద్దేశం, మనందరి ఉద్దేశం. దానికి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంటికి ఒక్కరు కాదు, ఎంత మంది వచ్చినా అప్పుడు సరిపోతుంది స్టేడియం అని అంటే. అలాంటి వేదిక, పెద్ద ప్రాంగణం ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం. ఎలాగో ఆ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే మన ప్రేక్షకులు, మన కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం ఉంటుందా? తప్పకుండా. అందరము ఎంతమంది పడతామో మనకు తెలుస్తుంది కదండి. ప్లేస్ తీసుకున్న తర్వాత ఇంతమంది రిజిస్టర్ చేసుకోండి అని చెప్పడం, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని మనం ఎంట్రీ టికెట్స్ కింద ఏదైనా మనం చేసి పాస్లు ఇస్తే వాళ్ళు రావడం అనేది జరుగుతుంది.
మళ్ళీ దీనికి ఏమైనా కట్టాల్సి ఉంటుంది అక్క? ఉమ్. భక్తి, మీ ప్రేమ, స్నేహపూర్వకంగా రావడం, అలాగే స్వామివారి మీద భక్తి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. Right. కేవలం మనం వచ్చేది స్వామి సేవ కోసం వచ్చాము. Hmm. మాకు ఇది అందలేదనో అది అందలేదనో కానీ ఒక వాటర్ బాటిల్ ఒకటి మీరు కూడా తెచ్చుకుంటే మంచిది. అందడం అంటే అందజేస్తాం తప్పకుండా. కబుక్కుని మీకు అర్జెంట్ గా కావాల్సి వచ్చింది వాటర్ అని అంటే అక్కడ మీరు ఒక బాటిల్ వచ్చే వాళ్ళే వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. రైట్. అయితే ఆ రోజు రామాయణం పారాయణం జరుగుతుంది, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది, విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది, అంతేనండి? హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణం, రామనామం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇక అన్ని రకాల హారతులు శ్రవంతి గారు చెప్పినట్టు కూడా విశేషంగా జరుగుతాయి. దీనికి రాముడు అనుగ్రహం మనకి ఖచ్చితంగా కావాలి. శ్రీరామచంద్రులు ఇద్దరు కూడా, సీతారామచంద్రులు ఇద్దరు కూడా అవును, ఆ పరివారం మొత్తం రామ్ దర్బార్ అనుగ్రహము. మనం అందరం ఆయన బంటులం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి వెల్కమ్ చెప్పాల్సిందే. సో చాలా అద్భుతంగా జరిగేటటువంటి కార్యక్రమం, అందరూ రావచ్చు. అయితే ఎక్కడ ఏంటి ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు కాబట్టి వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అందరికీ లొకేషన్ పంపిస్తాం, లేకపోతే నేనే ఛానల్లో చెప్పేస్తాను ఎక్కడ ఏంటి. ఒకవేళ పెద్దగా ఎత్తున స్టేడియంలో చేసేటట్టయితే ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా అవసరం లేదు, వచ్చేయచ్చు. అంతే కదా? అందరూ మన వాళ్ళు ప్రత్యేకంగా రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అని అసలు అందరూ రాముడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు. నేను ఇప్పటికీ చెప్తా, మా అమ్మాయి ఎగ్జామ్ వెళ్ళింది అనుకోండి, అది ఎగ్జామ్ రాస్తుంటుంది, నేను ఇక్కడ శ్రీరామ అని రామకోట రాస్తూ ఉంటాను. పరీక్ష ఎవరికి అక్క? పరీక్ష తల్లి తెలుసా, మార్కులు సరిగ్గా వచ్చాయనుకో, చక్కగా వస్తే ఏమన్నారు ఎవరు తండ్రి, రాకపోతే నీ కూతురు నువ్వు బలానా టైంలో చదువుకోకుండా తిరిగారు నువ్వని చెప్పి స్టూడియోలోకి వెళ్ళావు, ఇంట్లో ఏం వదిలేసావు, అవకాశలాగా ఎప్పుడు స్టూడియోకే వస్తుంది. ఇవన్నీ మాటలు వినాల్సి వస్తుంది. అక్కడ రాముడు ఉన్నాడు కదండి, శ్రీపాద వల్లభ చరిత్రలో కూడా శ్రీపాద వల్లభుడు వెళ్తాడు హనుమ దగ్గరికి హిమాలయాల్లో. ఆ చరిత్రలో చాలా కరెక్ట్ గా ఉంటుంది. అంటే ఇది ఒక అధ్యాయం ఉంటుంది. హనుమ దగ్గరికి వెళ్ళినప్పుడు చిత్రగుప్తుడికి అసలు నీ గురించి ఎలా రాయాలో కూడా అర్థం కావట్లేదు. ఎన్ని కోట్ల సారి నువ్వు రామనామ జపం జపించవు, కోట్లు కాదు ఇంకా మిలియన్స్ బిలియన్స్ అనుకోవచ్చు, ఇంకా అంటే ఇన్ఫినిటీ. అసలు ఆయనకి ఏం రాయాలో కూడా అర్థం కావట్లేదు అని శ్రీపాదుల వారు హనుమతో చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నువ్వు అవతరించాల్సిన సమయం వచ్చింది అని అందులో ప్రస్తావన ఉంటుంది. అప్పుడు బాబా గారి కింద ఆయన అవతరించారు. ఇన్కార్నేషన్. అప్పుడు నేను భగవంతుడైన మీరే మానవ జన్మ తీసుకున్నారు కదా, మీరే అవతరించవచ్చు కదా అంటే, అప్పుడు ఆ సమయంలో వీళ్ళకి సంభాషణ జరుగుతున్నప్పుడు సీతారామచంద్రులు మళ్ళీ ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే హనుమకు చెప్తారు, నువ్వు ఇంకొక జన్మ ఇన్కార్నేషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది సాయిలాగా అని. అప్పుడు అందరు దేవతలు కూడా వస్తారు. అప్పుడు సీతారామచంద్రులు మళ్ళీ ప్రత్యక్షం అవుతారు. అద్భుతం, అద్భుతం. అయితే ఎప్పుడు మొదలవుతుంది మన ఈ కార్యక్రమం? 3ంటికి స్టార్ట్ చేసుకుంటే, పొద్దునంతా మీరు లంచ్ చేసి వచ్చేస్తే 3ంటికి అనుకుంటే మనం అంతా స్టార్ట్ చేసేటప్పటికి 4 అవుతుంది. సాయంత్రం 4ంటికి మొదలవుతుంది. 7:30 కల్లా కంప్లీట్. అద్భుతం. 22వ తారీఖు అయోధ్య వాసుల వాళ్లే కాదు, మనం అందరం కూడా రాముడికి రామ బిడ్డలం కాబట్టి మనందరి బాధ్యత ఆయనకి వెల్కమ్ చెప్పడం. అది మన సుకృతం, అదృష్టం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో సేవ చేసేసుకుని చక్కగా సామూహికంగా చేసేటటువంటి ఎలాంటి భజనలు అవ్వచ్చు, లేకపోతే ఇట్లా నామ సంకీర్తన అవ్వచ్చు, ఏదైనా కూడా ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది కదా. చాలా రెట్టింపు ఫలితం ఉంటుంది. మామూలుగా మనం విడిగా చేసిన దానికి, సామూహికంగా చేసిన దానికి భగవంతుడు తొందరగా అక్కడ ప్రత్యక్షం అవుతానని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చదివే ప్రతి చరిత్రలో కూడా ఆయన సామూహికంగా చేసే వాటికి చాలా ప్రసన్నం చెందుతారు. పైగా దీపంతో చేసే ఏదైనా ఇంకా ప్రసన్నం చెందుతారు. ప్రతి ఒక్కరిని కూడా దీపం తెచ్చుకోమన్నారు. ఎవరి దీపం వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి దీపం వాళ్ళు పట్టుకొని నిల్చుంటారు, నడుస్తారు. అద్భుతం. పల్లకి సేవ కూడా ఉంటుంది కదా. పల్లకి సేవ కూడా ఏర్పాటు చేయాలని. అద్భుతం, అద్భుతం. అసలు కళ్ళ ముందు కనబడుతుంది ప్రోగ్రామ్ అంతా కూడా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఈ కార్యక్రమం రామ అనుగ్రహంతో దిగ్విజయం అవ్వాలి. మనం అందరం కలిసి చక్కగా స్వామి సేవ చేసుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.